దైవ గ్రంథాన్ని ఈ రాత్రి వేళ సమయంలో మనం చదువుకుందాం. మొదటి సాముయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవునికి స్తోత్రం చెప్పండి. వింటున్నారా? దేవుడు భక్తులు పాదాలు తొట్టిల్లకుండా దేవుడు కాపాడుతాడు. మీరందరూ ఆయన భక్తులు, మిమ్మల్ని దేవుడు కాపాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడాలి. ఎందుకంటే దేవుని భక్తులు పాదాలు తొట్టిల్లకుండా దేవుడు కాపాడుతాడు. ఆ దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కనుక మనము తొట్టిల్లిపోయే టైంలో, మనము పడిపోయే టైంలో, చెడిపోయే టైంలో దేవుడు ఏం చేస్తాడు అంటే కాపాడుతాడు. దేవుడు తన భక్తులను కాపాడగలిగిన సమర్థుడు. చేతులెత్తి మీరందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరం ఎవరమో ఆయన భక్తులం. ఆయన్ని పూజిస్తున్నాం, ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన్ని స్తుతిస్తున్నాం. మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర వేడుస్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీవు తప్ప మాకెవరూ లేరు. ఆకాశము కింద భూమి మీద నీవు తప్ప మాకెవరూ లేరు అని ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాం. అందుకనే దైవ గ్రంథములో దేవుడు తన భక్తులను తొట్టిల్లకుండా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. వింటున్నారా? ఆలోచించండి. నువ్వెక్కడున్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడుతాడు. దైవ గ్రంథంలో రాయబడిన ఆయన శ్రేష్టమైన మాటలు ఈ రాత్రి నీకు వినిపిస్తా ఉన్నాడు. నువ్వు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే, లేదా నువ్వు ఏదైనా ఒక ఆపదలో ఉంటే, అపవాది బంధకములలో పడుంటే, పాపమనే బంధకాల్లో పడుంటే, శాపమనే బంధకాల్లో పడుంటే, లేవలేని స్థితిలో అనారోగ్యంలో పడుంటే యేసయ్య నిన్ను కాపాడగలిగినాడు. ఆయన కాపాడగలిగే సమర్థుడు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో తన భక్తులు శోధనలో ఉన్నప్పుడు వారిని కాపాడగలిగిన సమర్థుడైన, తన భక్తులు ఎక్కడున్నా, శోధనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు వారిని కాపాడగలిగిన సమర్థుడు దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తన భక్తులను ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి వేళ సమయంలో ఈ యొక్క కాలనీలో ఉన్న బిడ్డలందరినీ దేవుడు కాపాడుతాడు. ఉదయం లేచిన కాడి నుంచి ప్రభు ప్రభు అని ప్రార్థిస్తున్నాం. మనం యేసయ్య మన దేవుడు అని చెప్పుకుంటున్నాం. సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు అని చెప్పుకుంటున్నాం. ఆయన మనల్ని ఎడవడు, వెడబాయడు. ఒక దినాన సుధమ పట్టణంలో భక్తులందరినీ కాపాడిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభువు మనల్ని కాపాడుతాడు. దమస్కులో దేవుని బిడ్డలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని భక్తులు అక్కడ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. అలాంటి టైంలో యెరూషలేము నుండి దమస్కు అనే పట్టణానికి ఒక మంచి ధైర్యశాలి, పరాక్రమశాలి ఆ భక్తులను
కొట్టడానికి, వాళ్ళను బంధించడానికి, వాళ్ళను చిత్రహింసలు పెట్టడానికి యెరూషలేము నుండి అధికారం పొంది అతడు ప్రయాణమయ్యాడు. దేవుని భక్తులు ఆ యొక్క పట్టణంలో ప్రార్థన జరుపుతూ ఉన్నారు. ఇక్కడ నుండి సౌలు అనే ఒక యవనస్తుడు ఆ భక్తిని ఆపడానికి వెళుతున్నాడండి. ఆ భక్తి ఆపాలి. అక్కడున్న స్త్రీలను, పురుషులను బంధించి యెరూషలేమునకు తీసుకొని రావాలి. ఎక్కడ యేసు ప్రభు భక్తులు ఉన్నారు అంటే అక్కడికి వెళ్లి వాళ్ళను కొట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, చిత్రహింసలు పెట్టి ఒక వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి యెరూషలేము నుండి బయలుదేరాడు, దమస్కు అనే పట్టణానికి వెళ్తున్నాడు. అతను వెళుతున్న ఆ మార్గంలో మధ్యాహ్న కాల సమయంలో దేవాది దేవుడు ఆ దమస్కులో ప్రార్థన జరుగుతున్న దేవుని బిడ్డలను కాపాడటానికి ఆ దారి మార్గంలో ఈ సౌలను దేవుడు కొట్టాడు. అతడు ఆ ప్రయాణంలో ఉండగా, అతడు గుర్రం మీద వెళుతుండగా అతని వెనక సైన్యమును తీసుకొని ఆ భక్తిని ఆపటానికి, ఆ భక్తులను కొట్టడానికి, భక్తులను చంపడానికి, చిత్రహింసలు పెట్టడానికి ఈ సౌలు యెరూషలేము నుండి బయలుదేరి వెళుచూ ఉండగా ఆ మధ్యాంతరములో దారి మార్గంలో దేవుడు ఆకాశమందు నుండి చూసి అక్కడి నుండి ఎలుగుతో ఒక్క దెబ్బ కొట్టగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు సౌలు. సౌలు పడిపోయాడు, కళ్ళు పోయాయి. ఎందుకంటే ఆయన భక్తులు జోలొస్తే ఒప్పుకోడు. ఆయన భక్తులు ఎక్కడున్నా దేవుడు కాపాడగలడు, కాపాడుతాడు. కాపాడే శక్తి దేవునికి ఉన్నది. సర్వశక్తి కలిగిన వాడు దేవుడు. సౌలు దుర్మార్గంగా ప్రవర్తించి స్త్రీలు అనుకోకుండా, చిన్నపిల్లలు అనుకోకుండా, పురుషులు అనుకోకుండా బంధించి యెరూషలేమునకు వారిని తీసుకొచ్చి భయంకరమైన ఇబ్బందులు పెడుతున్న కాలం అది. అలాంటి కాలంలో దేవుడు ఆ ప్రజలను కాపాడాడు. ఆ దమస్కు అనే పట్టణంలో భక్తులందరినీ కాపాడాడు. ఏ ఒక్కరు జోలిపోయినా దేవుడు ఒప్పుకోడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మనం ఆయన భక్తులం. ఆయన పాదముల మీద మనం ప్రార్థిస్తున్నాం, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మన జోలి ఎవరు రావటానికి లేదు. ఒకవేళ ఎవరైనా మన జోలి రావాలనుకుంటే ముందు దేవుడు వారిని కొట్టగలడు, ఆపగలడు, వారి కళ్ళును కూడా పాగొట్టగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తన భక్తులను కాపాడగలిగిన శక్తి దేవునికి ఉంది. ఆయన సృష్టికర్త, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన మహిమ గలవాడు. దమస్కు అనే పట్టణంలో భక్తులందరూ ప్రార్థిస్తున్నప్పుడు అక్కడికి ప్రయాణమై వాళ్ళను కొట్టాలనుకున్న సౌలుని దేవుడు కొట్టాడు. సౌలు కళ్ళు కనిపించకుండా పోయాయి. సౌలు కింద పడి అంటున్నాడు, ఎవరు నన్ను కొట్టింది? ప్రభు అంటున్నాడు, సౌలు నేనే. నా భక్తులను హింసిస్తున్నావు, నా భక్తులను కొడుతున్నావు, నేనే నిన్ను కొట్టాను అని ప్రభు అంటే అప్పుడు అతడు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా అని. ప్రభు అన్నాడు, తిరిగి వెళ్ళు. తిరిగి వెళ్ళిపోయి సౌలు ఒక ఇంటిలో ప్రార్థిస్తా ఉన్నాడు. కళ్ళు పోయాయి. వింటున్నారా? దేవుని భక్తులు జోలొస్తే మాత్రం దేవుడు ఊరుకోడు. దేవుని భక్తులను కాపాడగలిగిన సమర్థుడు ఆయన. శోధనలో ఉంటే వదిలిపెట్టేవాడు కాదు, ఇబ్బందులలో ఉంటే వదిలిపెట్టేవాడు కాదు. నీకేదైనా ఆపదొచ్చి నిన్ను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే దేవుడు చూస్తా ఊరుకోడు. అహంకారులను అణిసివేస్తాడు. దేవునికి స్తోత్రం. దీనులకు కృపనిస్తాడు. ఆలోచించండి.
సోమ్రేను ప్రాంతంలో ఎలీషా ఉన్నాడు. ఎలీషా దేవుని భక్తుడు. ఎలీషా ఇశ్రాయేలీల పక్షంలో ప్రార్థనాపూర్వకంగా దేవుని బిడ్డలకు ప్రార్థన ఆధారం కలుగు చేసే ఎలీషాని చంపడానికి శత్రు సైన్యం వెళ్ళినప్పుడు దేవుడు ఎలీషాని కాపాడాడు, శత్రువులను కళ్ళు బాగొట్టాడు. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు పంపించాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన భక్తులను కొట్టాలనుకుంటే దేవుడు వాళ్ళను కొడతాడు. ఆలోచించండి ప్రియులారా, ఇది దేవుని యొక్క భక్తి. కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ దేవుని యొక్క భక్తి జరుగుతా ఉంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవునికి ఆరాధన, దేవుని నామములో ఎన్నో గొప్ప అద్భుతాలు జరుగుతున్నా ఆయన ప్రార్థనలు ఆగనే ఆగవు. ఆలోచించండి, సోమ్రేన్లో ఉన్న ఎలీషాని కాపాడాడు దేవుడు. మోషే శత్రువుల మధ్యలో ఎర్ర సముద్రం దాటలేక ప్రాణాపాయములో ఉన్నప్పుడు మోషేని కాపాడాడు దేవుడు. ఇశ్రాయేలీయులను కాపాడాడు దేవుడు. మోషే దేవుని భక్తుడు. ఏలియా కొండ మీదకు వెళ్ళి దేవాది దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు 50 మంది ఏలియాని చంపడానికి వస్తే దేవుడు ఏలియాని కాపాడి అక్కడికి వచ్చిన శత్రువులను అగ్నితో దహించేశాడు. దేవుడు రోషము గల దేవుడు. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగునుగా. ఆయన బిడ్డల జోలి దుష్టుడు వస్తే ఒప్పుకోడు, శత్రువు వస్తే ఒప్పుకోడు. ఆయన భక్తిని ఆపడానికి ఎవరైనా ఏదైనా హాని చేయాలనుకుంటే దేవుడు వాళ్ళకే హాని చేస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. ప్రభువుతో వాదించగలిగిన వాడెవడు? ప్రభువుతో పోరాడగలిగిన వాడెవడు? యోబు గ్రంథంలో రాయబడిన మాట 33వ వచనంలో, 33వ అధ్యాయము 13వ వచనంలో మనం అక్కడ చూస్తే దేవునితో మనిషి పోరాడగలుగుతాడా? మనిషి శక్తిని మించిన వాడు దేవుడు. దేవుడు మహాశక్తి కలిగిన వాడు. సర్వలోకమును చేయగలిగిన శక్తి ఉంది ఆయనకి. అటువంటి మహాదేవునితో ఎవరు పోరాడలేరు, ఎవరు జయించలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచించండి, ఈ రాత్రి నువ్వు భక్తురాలు, నిన్ను కాపాడుతాడు దేవుడు. నువ్వు భక్తుడు, నిన్ను కాపాడుతాడు. నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ పిల్లలను కాపాడుతాడు, నీ పొలాలు దీవిస్తాడు, నీ వ్యాపారాలు దీవిస్తాడు. నువ్వు వెళ్లే మార్గంలో నిన్ను కాపాడుతాడు, నువ్వు వచ్చే మార్గంలో నిన్ను కాపాడుతాడు. నువ్వెక్కడున్నా ఆయనకు నీవు భక్తురాలు, భక్తుడు గనుక నిన్ను విడవడు, విడబాయి. ఆలోచిస్తున్నారా? ఈ కాలనీకి దేవుడు ఎందుకు పంపించాడు అంటే మీకు ఆదరణ కలిగించడానికి, మిమ్మలను దేవుడు కాపాడుతాడని ధైర్య మాటలు మీకు చెప్పడానికి, దేవుని యొక్క మహాశక్తి మీకు తెలియపరచడానికి. భక్తిలో ఉన్న శక్తి మీకు తెలియదు గనక, భక్తిలో ఉన్న శక్తి మోషేకి తెలుసు, భక్తిలో ఉన్న శక్తి ఏలియాకి తెలుసు, భక్తిలో ఉన్న శక్తి దానియేలుకు తెలుసు. అర్థమవుతుందండి? భక్తి గలవారు ఎప్పుడు సింహం వలె ధైర్యంగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. భక్తి గలవారు ఎప్పుడు కూడా సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఎందుకు అంటే దేవాది దేవుడు వారికి కాపరి, వారి చుట్టూ కంచి వేయగలడు. ఈ రాత్రి కాలనీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడున్నాడు. భయపడద్దు, ఏ రోగానికి భయపడద్దు, ఏ దురాత్మ శక్తులకు భయపడద్దు, ఏ దుష్టుడికి భయపడద్దు. దేవుడు మీ పక్షంలో కొన్ని సంవత్సరాలను బట్టి ఆయన స్వరం మీ గ్రామం మీదకి విస్తారంగా
జీవరాశులు కూడా వింటున్నాయి, పక్షులు వింటున్నాయి, ఈ రాత్రి చెట్లు వింటున్నాయి, ఈ రాత్రి నువ్వు పెట్టిన గోడ రాళ్ళు వింటాయి. దేవుని మాట ఆకాశం ఆలకించుంది. దేవుని మాట ఈ ప్రాంగణమంతా వ్యాపించిపోతా ఉంది. ఎక్కడ కూడా అల్లరున్నదు, నిశ్శబ్దమైపోద్ది దేవుని మాట. దేవుని మాట ఇలాగా ఈ మెల్లని గాలిలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడగలిగిన శక్తి, నీకు ధైర్యము కలుగుతా ఉంటాడు. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లించుదాం. ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు భక్తురాలు అయితే, నువ్వు భక్తుడు అయితే, నీ కుటుంబం కొర్లేని కుటుంబం లాంటిదైతే, యెహోషువ కుటుంబం లాంటి కుటుంబం అయితే నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు నీలో ఉండగా నీకేం భయం? దేవుడు నీతో ఉండగా నీకేం భయం? ఎక్కడికి పోతున్నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను విడవడు, విడబాయుడు. పేద యధవరాలను సమృద్ధిగా దీవించిన దేవుడు, రక్తసేవ రోగము కలిగిన స్త్రీని బాగు చేసిన దేవుడు, పక్షవాతము కలిగిన వ్యక్తిని నడిపించిన దేవుడు, కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు. ఎందుకు నీకు భయం? ఈ రాత్రి శివరాత్రి మీ అందరూ ఆయన భక్తులు, మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు. విడబడు, విడబాయి. చేతులెత్తి చెప్పండి ధైర్యంగా, దేవుడు నన్ను కాపాడుతాడనే విశ్వాసం నీకుందా? దేవునికి నేను భక్తురాలననే విశ్వాసం నీకుందా? దేవుని ఆరాధిస్తున్నాను, ఆయన్ని పూజిస్తున్నాను, ఆయన నాకు పూజనీయుడు, ఆయన ఆరాధిస్తున్నాను, ఆయన దేవుడు అని నీకు నమ్మకం ఉందా? నమ్మటము నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. ఒకప్పుడు తెలియనప్పుడు ఆ ప్రభు మహిమ ఏమిటో మాకు తెలియదు. ఈరోజు ఆయన మహిమ ప్రతిరోజు మేము అనుభవిస్తున్నాం, ప్రతి నిమిషం అనుభవిస్తున్నాం. ఆయన మహిమ లేనిది అడుగు కూడా ముందుకెళ్ళాం. ఆయన శక్తి లేనిది ఈ లోకంలో మనం ఆయనతో ఉండలేం. ఎందుకంటే లోకంలో దుష్టుడున్నాడు. ఆ దుష్టుడు అడుగు దూరం అయితే మనల్ని వెంటాడుతున్నాడు. దేవుడు మనలో ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. ఆయన మనల్ని కాపాడే రక్షకుడు. మరలా ఇదే రోజు వచ్చే అంతవరకు దేవుడు మీ అందరినీ కాపాడునుగాక. ఇలాగా కోటాలు పెట్టే అంతవరకు మీరు మీ పిల్లలు వర్ధిల్లుదురుగాక. దేవుని చిత్తమైతే మీ ఖాళీలో వారమంతా ప్రార్థన పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమాత్రం వారంలో గ్యాప్ లేకుండా, సైతానికి అవకాశం లేకుండా, దుష్టుడికి అధికారం లేకుండా, ప్రతి కుటుంబం వర్ధిల్లినట్లు, ప్రతి పిల్లలు వర్ధిల్లినట్లు ఈ ఖాళీలో ఉన్న సైతాను పారిపోయేంత వరకు గట్టిగా చప్పట్లు కొడదామా? దుష్టుడికి సోటి ఇవ్వకుండా కాలనీని కాపాడుకోవాలి. దుష్టుడు రాకుండా కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కాపాడుకోవాలి, ప్రతి బిడ్డను కాపాడుకోవాలి. ఈ కాలనీకి తీసుకొస్తున్న శోధన, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, భయంకరమైన కీడు ఈ రాత్రి లేకుండా దేవుడు తొలగించునుగాక. అందరికి మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. అందరి కుటుంబాల్లో సంతోషం వర్ధిల్లునుగాక. మీ పిల్లలు చదువులలో ఫలించి వర్ధిల్లుదురుగాక. దాచపల్లి నుంచి వచ్చిన వాళ్ళు దీవించబడుదురుగాక. అవునా? మీకు దీవెనలు కావాలా? ఏం కావాలి? ఇంతసేపు ఎవరు కూర్చుంటారయ్యా అని అంటున్నారా? ఇంతసేపు కూర్చొని బట్టే మిమ్మల్ని దేవుడు దీవించి పంపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాడు. నా ఆత్మలో ప్రేరేపణ ఏంటంటే, మీరందరూ భక్తులు, ఉదయం లేచిన కాడి నుంచి బైబులు, ఉదయం లేచిన కాడి నుంచి ఈ కాలనీలో 4-5 చర్చీలు, ఏ బజార్ను పట్టిన ప్రార్థనే, ఏ ఇంట్లో పట్టిన ప్రార్థనే. మీరందరూ భక్తులు కారా? భక్తులు అన్నోళ్ళందరూ చేతులు ఎత్తండి.
భక్తులు గారా మీరు? దేవుని భక్తులు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అపొస్తలుల కాలంలో ఒక ప్రాంతానికి అపొస్తలులు వెళితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అంటున్నారు, ఆ భక్తులను చూసి, భూమిని ఆకాశమును తల్లకిందులు చేసే భక్తులు ఇక్కడ కూడా వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. భూమిని ఆకాశమును తల్లకిందులు చేయగలిగిన భక్తులు ఇక్కడ కూడా వచ్చారు. పౌలు, శీలలు, పేతురు, యోహాను. వింటున్నారండి? భక్తి అంటే అలా ఉండాలి. గట్టిగా దేవునికి మహిమ కలుగును. భక్తి అంటే దివారాత్రములు దేవుని ధ్యానించాలి, రాత్రింబగళ్ళు దేవుని ధ్యానించాలి, హృదయములో దేవుని ఆత్మ శక్తి కలిగి ఉండాలి. అప్పుడు నీవు ఆనందిస్తావు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుడు తన భక్తులను కాపాడగలిగిన వాడు. తన భక్తులకు ఆయన కాపరై ఉన్నాడు. మంచి కాపరి, ప్రధాన కాపరి, నిజమైన కాపరి, సర్వమానవాళ్ళ కోసం ప్రాణం పెట్టిన కాపరి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి వేళ సమయంలో ఈ కాలనీని పరిపాలిస్తున్న దుష్టుడు పారిపోతున్నాడు. ఈ కాలనీలో అనేక మందిని ఇబ్బందులు పెడుతున్న దుష్టుడు ఈ రాత్రి ఈ కాలనీని వదిలిపెట్టి పోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. గట్టిగా చప్పట్లు కొట్టండి. దుష్టుడు పారిపోతే కాలనీ బాగుపడదు. దుష్టుడు పారిపోతే కాలనీలో ఉన్న యజమానుడు దీవించబడతాడు, యజమానురాలు దీవించబడుద్ది, వారి పిల్లలు దీవించబడతారు. ఈ కాలనీ అంతా ఆశీర్వదించబడు. దేవానికి స్తోత్రాలు. ఈ 3వ రాత్రి మాతో ఉన్నందుకు, మాతో మాట్లాడుతున్నందుకు, దేవా ఈ కాలనీని మీరు దీవిస్తున్నందుకు, కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడుతున్నందుకు, పొలాలు పంటలు దీవిస్తున్నందుకు, పశువులు గొర్రెలు మేకలు దీవిస్తున్నందుకు, ఎదవరాలను దీవిస్తున్నందుకు, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరిస్తున్నందుకు దేవా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీవు మాతో ఉండి మా అందరితో మాట్లాడుతున్న మీ శ్రేష్టమైన మాటలు ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నాయి, కాపాడుతున్నాయి, దీవిస్తున్నాయి. దేవా ఇదిగో కృష్ణయ్య గారు ఇచ్చిన ఈ పొలములో, ఈ చిన్న ఆలయములో ప్రతి సంవత్సరం ఈ కాలనీకి ఆదరణకర్తగా, ఈ కాలనీలో దీవెనకరమైన ఆశీర్వాదాలతో మీరు నింపుతున్నందుకు స్తోత్రాలు. మీ ప్రార్థనా కూటాలకు ఎవరైతే సహాయపడ్డారో వాళ్ళని నూరంతులుగా దీవించండి. ఎవరైతే నీ ప్రార్థనలకు తోడ్పడ్డారో వారిని దీవించండి నాయనా. తండ్రి 3 దినాలు పరిచర్య చేసిన బిడ్డలను దీవించండి, యవ్వన బిడ్డలను దీవించండి అయ్యా. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి పంపమని, ధారాళంగా దీవించమని, ఆకాశపు వాక్యాలు నింపమని. అలనాడు 5 రొట్టెలు 2 చేపలు మీరు దీవించగా 12 గంపలుగా మిగిలిపోయాయి. అలాంటి దీవెనలు కూడి వచ్చిన బిడ్డలందరికీ మీరు ప్రసాదించమని, ఈ కాలనీని కాపాడమని, పులిపాడు ప్రాంతాన్ని దీవించమని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దీవించమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్.